ఇంకో మాట కూడా నేను మీకు మనవి చేస్తా ఉన్నా. కొత్త పంచాయతీరాజ్ చట్టం తెచ్చుకున్నాం. పంచాయతీరాజ్లో కూడా అడ్డగోలుగా ఉన్న లంచాలు బంద్ కావాలి. ఇష్టం ఉన్నట్టు లేఅవుట్లు ఇచ్చే దందా బంద్ కావాలి. ప్రజలను పట్టిపీడిచ్చే దందాలు బంద్ కావాలి. మంచి కొత్త చట్టం చాలా పటిష్టంగా తెచ్చినాం. ఇప్పుడు మున్సిపల్ ఎన్నికలు కూడా జరుపుకోబోతా ఉన్నాం. ఆ మున్సిపల్ కొత్త చట్టాన్ని కూడా తెస్తా ఉన్నాం. దానిలో కూడా విపరీతమైన అవినీతి జరుగుతూ ఉంది. మున్సిపాలిటీలో ఉన్న అవినీతి కూడా సమూలంగా పోవాలి. దానికి సంబంధించి చాలా పటిష్టమైన చట్టాన్ని తీసుకొని వస్తామన్నామని మీకు మనవి చేస్తా ఉన్నా. అంటే పంచాయతీరాజ్లో కానీ మున్సిపాలిటీలో కానీ రెవెన్యూలో కానీ ప్రజలు నిత్యం దోపిడీకి గురయ్యేటువంటి దరిద్రావస్థ ఉంది. అదంతా కూడా నిర్మూలన కావాలి. అందరు అధికారులు లంచం తీసుకుంటారని నేను అంటలేను. అందరిని నేను నిందిస్తలేను. కొంతమంది చాలా దుర్మార్గంగా ప్రజలను పట్టిపీడిచ్చే వాళ్ళని నేను అంటా ఉన్నా. ఆ షికాయతులు వస్తూ ఉన్నాయి, వేలకు వేలు ప్రతిరోజు వస్తూ ఉన్నాయి. కాబట్టి వాటి నిర్మూలన కావాలి. ఒక ఆయన డాక్టర్ శ్రీనివాస్ అని చెప్పి భువనగిరి నుంచి నాకు ఒక SMS ఇచ్చినాడు. ఏమని ఇచ్చినాడంటే, సరే కార్యాలయాల పేర్లు నేను చెప్పను, కానీ 2 కార్యాలయాలకు పోయినా 2 చోట్ల కూడా 30,000 లంచం తీసుకున్నారు. లేకపోతే నా పని చేయమన్నారు. దిక్కులేక నేను లంచం ఇచ్చినా మీరు ఇంత పెద్ద పాపులర్ ముఖ్యమంత్రి, ఇంత పెద్ద కేసీఆర్ ఉండి కూడా దీన్ని నివారణ చేయలేవా, నీకు చేత కాదా అని చెప్పినాడు ఆయన. నేను సిగ్గుతో తలదించుకున్నా. ఆ తర్వాత చర్చ పెట్టి ఆలోచన చేసి ఖచ్చితంగా ఈ అవినీతి ఇంత విచ్చలవిడిగా ఉండడానికి లేదు, దీన్ని నిర్మూలన చేయాలని చెప్పి కఠినమైన నిర్ణయం తీసుకున్నాం. 100% ఇవన్నీ కూడా మున్సిపాలిటీలో కానీ పంచాయతీల్లో కానీ రెవెన్యూలో కానీ మీకు మొత్తం రిలీఫ్ వచ్చే విధంగా చట్టాలు కొత్త చట్టాలు తెస్తా ఉన్నాం. కొద్ది రోజులే ఓపిక పట్టుకోండి. ఆ తర్వాత బ్రహ్మాండంగా పరిస్థితులు ఉంటాయి. మీకు ఎటువంటి ఇబ్బంది కూడా ఉండదని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. సర్టిఫికెట్లు ఇచ్చే విషయంలో కూడా లంచం ఇయ్యానండి. ఒకసారి ఎస్సీ పుడితే ఎస్సీ ఉంటాడు చచ్చిపోయేదాకా. ప్రతి సంవత్సరం సర్టిఫికెట్ ఎందుకు? క్యాస్ట్ సర్టిఫికెట్ కానీ మరో సర్టిఫికెట్ కానీ దానిలో ఉన్న బాధలు కూడా పోవాలి, దానిలో ఉండే ఇబ్బందులు కూడా పోవాలి. బ్యాంకు లోన్లకు కూడా రైతులు బ్యాంక్ కాడికి తిరిగేటువంటి అవసరం లేకుండా మీకు నేరుగా వెబ్సైట్ ద్వారానే లోన్ వచ్చేటువంటి ఏర్పాటు కూడా చేస్తా ఉన్నాం. మిత్రులారా, నేను చాలా గర్వంగా ఒక మాట మనవి చేస్తా ఉన్నా. ఇలా నరేంద్ర మోడీ గారు కాంగ్రెస్ నాయకులు వీడికి వచ్చినప్పుడల్లా అడగోలు మాటలు నా మీద మాట్లాడిపోతా ఉన్నారు. మీరందరూ వింటా ఉన్నారు. దయచేసి మీరు ఆలోచన చేయాలి. మొన్న కాంగ్రెసు నిన్న బీజేపీ ఇద్దరు కూడా ఎలక్షన్ మేనిఫెస్టో ప్రకటించినారు. నాకు చాలా గర్వంగా ఉంది. అనేక స్కీములు తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన స్కీములు ఇద్దరు కూడా కాపీ కొట్టినారు. ఇద్దరు కూడా వాళ్ళ మేనిఫెస్టోలో పెట్టినారు. రైతు బంధును కాపీ కొట్టినారు. 2 పార్టీలకు కూడా జ్ఞానోదయం అయితా ఉంది. రాష్ట్రాలకు అధికారాలు బదిలీ చేస్తామని కాంగ్రెస్ చెప్తా ఉంది. విద్యా వైద్యం తదితర డిపార్ట్మెంట్లని రాష్ట్రాలకు ఇస్తామని చెప్తా ఉన్నారు. నదీ జలాలు వాడతలేరు, తెలివి లేదంటే దాన్ని వాడతాం, జల సమర్థ వినియోగం చేస్తామని బీజేపీ వాళ్ళు చెప్తా ఉన్నారు. దేశంలో విద్యుత్ వినియోగం కూడా చేస్తామని చెప్తా ఉన్నారు. ట్రక్ వేగం పెంచుతామని చెప్తా ఉన్నారు. ఫ్రీ కారిడార్లు ఇస్తామని చెప్తా ఉన్నారు. ఇవన్నీ కూడా ప్రతిరోజు నేను సాకిరేవి పెడతా ఉన్నాను. మీ అందరు గమనించాలి దయచేసి. మీ అందరు నేను కోరేది ఒకటే, స్థానికంగా రాష్ట్రం వచ్చింది, ఆర్థికంగా మన పరిస్థితి బాగుంది. మొన్ననే మీరు దీవించినారు. ఇక్కడ డాక్టర్ ఆనంద్ని కానీ, పరిగిలో మహేశ్వర్ రెడ్డిని కానీ, కాళే యాదయ్యని కానీ చాలా మందిని గెలిపించినారు. ప్రభుత్వం వచ్చింది, ఇంకా 5 ఏళ్ళు మనం పనిచేసుకునేది ఉంది. నేను ఇక్కడ ఉన్నా కాబట్టి అన్ని సమస్యలు పరిష్కారం చేసుకుందాం, దానికి ఇబ్బంది లేదు. ఎట్ ద సేమ్ టైం దేశం గురించి కూడా ఆలోచన చేయాలి. దేశం విషయంలో కూడా మనం పాత్ర వహించాలంటే ఖచ్చితంగా 16కి 16 ఎంపీలు టీఆర్ఎస్ గెలవాలి. గెలిస్తే ఈ దేశానికి కూడా మంచి దిశ, మంచి దిక్కు, మంచి పద్ధతి చూపించేటువంటి పద్ధతి మనకు వస్తుంది. కాబట్టి దయచేసి ఆ విషయంలో కూడా మీరు పెద్ద ఎత్తున ఆలోచన చేయాలి. నేను చాలా చాలా విషయాలు చెప్పినాను, చాలా అడిగినాం. అడిగితే వాళ్ళు వంకర టింకర చెప్పిన తప్ప చేయలే. చాలా విషయాలలో మన దేశం వెనుకబడి ఉంది. చాలా విషయాలలో చాలా హీన స్థితిలో ఉంది. ప్రజల ప్రాథమిక అవసరాలు కూడా తీరలే. కరెంటు ఉన్నా వాడుకునే తెలివి లేదు, నీళ్లు ఉన్నా వాడుకునే తెలివి లేదు. మంచినీళ్లకు, తాగునీళ్లకు, సాగునీళ్లకు దేశం బాధపడాలి. అందరికీ విద్య లేదు,
అందరికీ వైద్యం లేదు, రైతులకు రక్షణ లేదు, సగం దేశం చీకట్లో ఉంటది. ఈ బాధలన్నీ పోవాలి, రైతులకు గిట్టుబాటు ధరలు రావాలి. అదంతా జరగాలంటే కేంద్ర రాజకీయంలో, కేంద్ర ప్రభుత్వంలో గుణాత్మకమైన మార్పు రావాలి. ఈ వికారాబాద్ గడ్డ మీద మీకు నేను మనవి చేస్తా ఉన్నా, 100% కేంద్రంలో ఏర్పడబోయేది సంకీర్ణ ప్రభుత్వమే, అందులో అనుమానమే లేదు. ఎంత డంబాచారం చెప్పినా బీజేపీకి 150 లోపే వస్తున్నాయి, కాంగ్రెస్ 100 లోపే వస్తున్నాయి. కాబట్టి ప్రాంతీయ పార్టీలదే హవా పెత్తనం ఢిల్లీలో జరగబోతా ఉంది. మరి మనం కొత్త రాష్ట్రం, మన హక్కుల మీద నెరవేరాలి, మనకు జాతీయ ప్రాజెక్ట్ రావాలి, మనకు మంచి జరగాలి. జరగాలంటే మన పాత్ర ఉజ్వలంగా ఢిల్లీలో ఉండాలి. ఆ విధంగా దయచేసి 16 మంది ఎంపీలను మీరు గెలిపించాలి. తద్వారా ఫెడరల్ ఫ్రంట్ లో మన పాత్ర చాలా పెద్దగా ఉండాలని మనవి చేస్తా ఉన్నా.